మీడియా నుంచి Q&A కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. ఎందుకంటే ఇప్పటివరకు ఒక ప్రెస్ మీట్ కూడా జరగలేదు కాబట్టి దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మీడియా నుంచి తీసుకుందాం. అనుదీప్ గారు, అనుదీప్ గారు చెప్పండి. విశ్వక్ గారు, అనుదీప్ గారు చెప్పండి. అరే ఇద్దరు పేర్లు చెప్తున్నావు, ఎవరు? వాయిస్ మైక్స్ కొంచెం రావట్లేదండి. మైక్స్ విశ్వక్ గారు ఇక్కడ. హాయ్ హాయ్ నమస్తే అన్న. హాయ్ అండి. ఇందాక మీరు మాట్లాడుతూ మళ్ళీ ఈ సినిమా నుంచి 1 నుంచి స్టార్ట్ చేస్తున్నారు. లైక్ మీరు స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో సక్సెస్లు చూసారు వరుసగా, అండ్ మీరు ఇందాక చెప్పినట్టు ఫెయిల్యూర్స్ కూడా చూసారు. ఫెయిల్యూర్స్ నుంచి ఏం నేర్చుకున్నారు? లైక్ ఇప్పుడు ఆ వర్డ్ చెప్పడానికి రీజన్ ఏంటి? ఇక్కడ నుంచి 1 నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తా అనడానికి. అంటే డెఫినెట్లీ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఆర్ యావరేజ్గా నడిచినాయి, కానీ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్ ఫర్ డూయింగ్ దోస్ ఫిల్మ్స్ నా ఫిల్మోగ్రఫీలో. అండ్ దెర్ ఆర్ ఫిల్మ్స్ విచ్ ఐ కాన్షియస్లీ ఫెల్ట్ లైక్ షుడెంట్ హ్యావ్ బీన్ ఇన్ మై ఫిల్మోగ్రఫీ అని. సో నడవనంత మాత్రం బ్యాడ్ ఫీలింగ్ కాదు, బట్ ఒక కాన్షియస్ డెసిషన్ తీసుకునే ఇంకొంచెం కాన్షియస్ ఉండే అని ఐ రియలైజ్డ్. సో డెఫినెట్లీ 1 నుండి ఎందుకు మొదలు పెడతా అన్న అంటే డెఫినెట్లీ మళ్ళీ అంటే ఒక టెంపోకి మళ్ళీ బ్రేక్ రాకుండా ఇట్ విల్ బి న్యూ స్టార్ట్ అంతే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఫంకీ అండి. థ్యాంక్ యూ. అనుదీప్ గారు చెప్పండి. ఇది డైరెక్టర్ స్టోరీ కదా, సో మీ ఇన్సిడెంట్లు మీరు చూసిన మూమెంట్స్ ఏమైనా ఉండబోతున్నాయి ఈ సినిమాలో? కొన్ని ఉంటాయండి, కొన్ని ఉంటాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ అన్నీ నవే. సో విశ్వక్ గారు, అదే క్వశ్చన్స్. మీరు కూడా డైరెక్టర్ కదా, సో మీకు ఏమైనా గుర్తొచ్చినాయి ఈ సినిమా చేసేటప్పుడు మీ మూమెంట్స్ యాజ్ అ డైరెక్టర్గా? ఫలక్నామా దాస్ కానీ దాస్ కదమ్కి చేసేటప్పుడు కానీ యాజ్ అ డైరెక్టర్స్గా అంటే కనెక్టివిటీ. ఈ సినిమాలో ఉండే కోమల్ అనేటోడు ఇంకా గొప్ప డైరెక్టర్ అన్నట్టు. సో వాడు ఎంత గొప్ప డైరెక్టరో మీరు సినిమాలో చూస్తారు. సో ఐ కాంట్ కంపేర్ మై సెల్ఫ్ విత్ కోమల్. కోమల్ ఇస్ దేర్. అనుదీప్ గారు, యాక్చువల్గా ఈ సినిమా టీజర్లోనే మీరు వేశారు, దిస్ ఈజ్ నాట్ ద పార్ట్ 2 లేని సినిమా అని చెప్పేసి. అలాగే మనకి ఇప్పుడు బేసిక్గా సినిమా పోస్ట్ పోన్ అవుతాం అనేది ఒక ట్రెండ్ ఉంది, కానీ 2 నెలలు ప్రీపోన్ అవడం ఏంటండి, దాదాపు 50 days. అదే అండి, అంటే రెడీగా ఉండే కాపీ. సో ఇది బెస్ట్ డేట్ అనుకోని చెప్పి రెడీగా ఉంది కదా ఎట్లా అని చెప్పి అంత దూరం ఎందుకు ఏప్రిల్ అనుకున్నాం ఫస్ట్, బట్ అంత దూరం ఎందుకని ఫిబ్రవరిలో ప్లాన్ చేసేసినామండి. మరి ఏమన్నా కొంచెం వర్క్ స్ట్రెస్ అయిందా, లేదంటే కనుక సాఫీగా కంప్లీట్గా అయిపోయిందా? ఉంటుంది, డెఫినెట్గా కొంచెం స్ట్రెస్ అని ఉంటుంది, బట్ ఫినిష్ అవుతుంది ప్రశాంతంగానే అంతా. అయితే విశ్వక్ సేన్ గారు, మీరు అన్నారు లాస్ట్ అంటే కొన్ని కాన్షియస్గా తీసుకున్న డెసిషన్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఈ సినిమా అంటే ఆఫ్టర్ మీ లాస్ట్ సినిమా తర్వాత అనుదీప్ గారితో చేయాలనేది అంటే స్క్రిప్ట్ ఉన్న తర్వాత అనుకున్నారా, లేదంటే కనుక అనుదీప్ లాంటి వ్యక్తితో పని చేయాలనుకుని స్క్రిప్ట్ డిస్కషన్? లేదండి, మరి ఐ థింక్ ఇట్ వాస్ గాడ్స్ ప్లాన్. వరుసగా అది ఆ సినిమా ఉన్నా ఎగిరినా ఏమైనా కూడా ఈ సినిమా అయితే ఇట్ వాజ్ ప్లాన్డ్ అన్నట్టు. ఐ థింక్ లైలా రిలీజ్ అయిన 8th day ఐ స్టార్టెడ్ షూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్. మీరు బాగా టీజ్ చేస్తున్నారు అనుదీప్ గారిని, అంటే దీంట్లో ఉన్న రొమాంటిక్ సీన్స్ అన్ని ఆయనవే అని చెప్పి. అన్నా మీకు ఏమన్నా నిజంగానా, లేకపోతే ఇది మీ స్క్రిప్టా, లేకపోతే ఏంటి, ఏం జరుగుతుంది? మీకేం కావాలి చెప్పండి. మీకేం కావాలి? నాకేం కావాలి, అది మీకు ఏం జరిగిందో చెప్పండి. అది మీకేం కావాలంటే అదే అనుదీప్. ఆయనతో పని చేసి మీరు కూడా అలా మారిపోయినట్టున్నారు. అనుదీప్ చెప్పండి. మీరు డైరెక్టర్ కదా, విశ్వక్ కూడా డైరెక్టరే. అవునండి. ఆయన ఏమైనా ఏలు పెట్టాడు దీంట్లో? లేదండి, లేదు, అదేం లేదు. ఎట్లా పెడతా సార్, ఎందుకు పెడతా సార్? నేను డైరెక్షన్ చేసినప్పుడు డైరెక్టర్, యాక్టర్ అయినప్పుడు యాక్టర్, అంతే. అంతే అండి, లేదా ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. ఇంటర్ఫియరెన్స్ లేదా ఇన్వాల్వ్ ఏదో పేరు పెట్టాలి, ఏలు పెట్టుడు ఎందుకు అడుగుతుంది? ఇది నాగశ్విన్ బయోపిక, నాగవంశి గారి బయోపిక? కాదు, వాళ్ళిద్దరిది కాదు. నాగవంశి గారితో చెప్పొచ్చు. నాగవంశి గారితో చెప్పొచ్చు. నాగవంశి గారి బయోపిక్. ఆయన అంతా అబ్జర్వ్ ఏం చేశారండి? లవ్ సీన్స్ అన్నీ కొంచెం ఆయన కొన్ని పర్సనల్ లైఫ్లో ఉన్నాయి, కొన్ని ఉంటాయి. అచ్చా అచ్చా. విశ్వక్, నువ్వు విజువల్ ఇన్స్పిరేషన్ ఎట్లా తీసుకున్నావు మామ? విశ్వక్ చాలా స్లిమ్ అయిపోయారు, ఏంటి సీక్రెట్? చాలా స్లిమ్ అయ్యారు, ఏంటి అంత? డైటింగ్, జిమ్మింగ్ అదే ఉంటుంది కదా. అండ్ ఇవన్నీ టు దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ లెగసీ. ఓకే. కాయద్, చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నారు, ఏంటి 4 years అవుతుంది అనుకుంటా కదా?
gap liya Telugu mein you're Ah, asking. yes. I was waiting maybe for the right project, so I think Funky landed up, and I don't think so could have been any better than this project. Yeah, and it's also comedy, so it's my first time I'm doing comedy. It's a little difficult because I don't know the language so good, but still to understand that humor and connect with the humor with everybody, it's a little difficult. But I had a lot of fun, so I just hope everybody loves it. అనుదీప్ మొన్న మనశంకర వరప్రసాద్ సినిమా సక్సెస్ అయితే అనిల్ రావుపూడి గారికి చిరంజీవి గారు బెంచ్ కార్కొని ఇచ్చారు. అవును. మీరు నాగవంశిని ఏమడుగుతారు హిట్ అయితే? ఈ సినిమాలో హీరో నాగవంశ, ఆ? ఈ సినిమాలో హీరో ఎవరు, ఆ సినిమాలో హీరో ఎవరు, చిరంజీవి గారు. కారు ఎవరు ఇప్పియాలా? మరి క్వశ్చన్ ఏంది? ఇప్పుడు అక్కడ చిరంజీవి గారు ఇప్పించారు, చిరంజీవి గారు ఇప్పించారు. ఇక్కడ ఎవరు ఇప్పియాలా? అయితే ఇప్పుడు ఆయన అంటే వంశాన్ని ఎందుకు ఇప్పిస్తాడు? వంశన్న ప్రొడ్యూసర్, అక్కడ హీరో ఇప్పించినప్పుడు ఇక్కడ హీరో ఇప్పియాలి కదా. మీరే మీ ఇప్పిస్తారు. దృష్టిలో నాగవంశ గారు కదా హీరో, నేను కాదు. మీకు బటన్ కావద్దనేసి నేను ఆయనకి చెప్పాను. సో మీరు ఇప్పిస్తానంటే ఓకే. లేదు లేదు, పోయింది మా ఛాన్స్. అడుగుతారా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే? లేదండి, నాకు పెద్దగా కార్ల పేర్లు కూడా తెలియదు, ఎయిర్ బ్యాగ్లు ఉంటే చాలు, అంతే అంతే. ఓకే. అదే అనుదీప్ గారు, చెప్పండి. ముందు రవితేజతో ఒక సినిమా అనుకున్నారు, అవును. అది ఇదేనా ఏదైనా? లేదండి, ఇది వేరేది, ఇది వేరే స్టోరీ ఇది. అంటే ఇది ఓన్లీ కామెడీనేనా, అదర్ దెన్ ఇంకేమైనా ఉంటుందా ఇది? దీంట్లోనా అండి ఫ్యామిలీ వాల్యూస్తో ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుందండి ఈ సినిమాలో, కామెడీతో పాటు. విశ్వకన్ ఆయన కంగ్రాట్స్ అండ్ టీజర్ చాలా బాగుంది. అంటే విశ్వక్ గారి సినిమా వస్తుందంటే చాలామంది ఆడియన్స్ ఈగర్లీ వెయిటింగ్. ఏంటంటే ఆ మాస్ సీన్స్ కానీ మాస్ ఎలివేషన్స్ కానీ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఇక్కడ మనకి టీజర్లో ఎక్కడ కూడా అలా లేదండి, కూల్గా వెళ్తుందనమాట. సో ఏంటంటే మిమ్మల్ని ఈ పాయింట్, అదే ఒక పాయింట్ ఉంటుంది కదా మనం కనెక్ట్ చేసేది. సో మీకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి ఇది ప్రాజెక్ట్ ఒప్పుకోవడానికి? అది డెఫినెట్లీ మీకు సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి అర్థమైపోతుంది అసలు దేనికి నేను ఈ సినిమా ఒప్పుకున్నా అన్నది డెఫినెట్లీ. బట్ చెప్పడానికి ఏం లేదు, బట్ డెఫినెట్లీ కొంచెం బర్నింగ్ ప్రాబ్లమే అనుకోవచ్చు. ప్రజెంట్ యంగ్ క్రౌడ్ కానీ జెన్జీ కానీ వాళ్ళకి కోమల్కి ఒక కామన్, అంటే దాన్ని సమస్య అని కూడా చెప్పలేము, బట్ ప్రజెంట్గా జనాల్ బిహేవియర్లో ఉన్న ఒక చిన్న వెరీ స్ట్రాంగ్ పాయింట్ పట్టుకొని నాకు కథ చెప్పినుండే అనుదీప్. సో డెఫినెట్లీ అది చాలామంది రిలేటబుల్ అవుతారు. బేసికల్లీ హ్యూమన్ ఎమోషన్ చూపించడానికి కొంచెం క్రింజ్ ఫీల్ అవుతారు, బట్ దే హ్యావ్ ఎమోషన్. అట్లాంటి లేయర్ మీద చాలా బ్యూటిఫుల్గా రాశాడు అనమాట సినిమా. సో దట్ వాస్ ద వెరీ వెరీ ఫ్రెష్ పాయింట్. అండ్ అంటే ప్రజెంట్ నడుస్తున్న మన చుట్టుపక్కల ప్రతి ఒక్క చాలామంది వాళ్ళు రిలేట్ అవుతారు లేదా వాళ్ళ ఫ్రెండ్తో రిలేట్ అవుతారు. సో డెఫినెట్లీ ప్రజెంట్ హ్యాపెనింగ్ పాయింట్ మీద రాశాడు అనుదీప్. సో అసలు వితౌట్ ఎనీ డౌట్ ఐ సెడ్ ఎస్. అండ్ మీరు స్టార్టింగ్ నుండి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా అన్నారు. అంటే మీ మైండ్ సెట్ ఎలా మారింది ఏంటి అనుకుంటారు? అంటే కొత్త స్క్రిప్ట్లు ఎంచుకోవడంలో, అంటే ఇప్పుడు కొన్ని ఫ్లాప్లు అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు, సో అన్నీ చూశారు కాబట్టి ఇక్కడి నుండి ఎలా చేంజ్ అవుతుంది? నథింగ్, మళ్ళీ నేను అప్పుడు చేసినట్టే డెఫినెట్లీ నాకు ప్రాసెస్లో అర్థమైందంటే వెన్ ఎవర్ ఐ ఎక్స్పెరిమెంటెడ్ సంథింగ్ ఇట్ హ్యాస్ బికమ్ కమర్షియల్ సక్సెస్. సో వెన్ ఐ వాంటెడ్ టు డూ కమర్షియల్ ఐ థింక్ ఇట్ వెంట్ రాంగ్. సో ఐ థింక్ మై ఎక్స్పెరిమెంట్ ఈజ్ మై ప్లే గ్రౌండ్. సో డెఫినెట్లీ మళ్ళీ రీఇన్వెంటింగ్ మై ఓల్డ్ ఫార్ములా ఓన్లీ. ఎక్కడ స్టార్ట్ చేసినామో అక్కడ నుండే మొదలు పెడుతున్నా అంతే. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. ఖైదూజీ నాగవంశి గారు, వెంకటేష్ గారు, త్రివిక్రమ్ గారితో మీటింగ్లు ఉన్నారు. వచ్చేటప్పటికి ట్రాఫిక్ ఉండేసరికి రాలేకపోయినా అన్నారు. వస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మసాలా ఆన్సర్ అయితే ఏం లేదు దానికి. సో కంగ్రాచులేషన్స్ ఫర్ ద టీజర్ ఈస్ టూ గుడ్. అండ్ వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ స్క్రిప్ట్? What? వాట్ మేడ్ యూ టు చూస్ దిస్ స్క్రిప్ట్? Because it was a very different genre. Just I said, I never ever did comedy. Like I have only did like the commercial parts or like how the generic heroine films are. But this one was very different, and I had a lot to perform also. And also like how Vishwak said, the script is very different. The perspective they have shown in a very different way in comedy. So of course it's like a trademark of Anudeep sir. So I wanted to be a part of this. So I didn't think much. I loved the script, and it is different. Like comedy I have never done. I've repeating this always because it's very difficult to do comedy in another language which you don't know. So that felt little challenging, and I thought that it would be amazing to do. So yeah, I decided. Who is most funniest person on set? 100 Anudeep sir, there's no doubt.
it's, I mean, Vishwak has also his own sense దట్స్ of ఓకే humor. నాకేం వద్దు యూ కెన్ గివ్ ఇట్ టు హిమ్. But Anudeep sir has a very different sense of humor. You guys have not seen it. We have seen it on set, a different side of him, which is, I don't think so anybody will see it. But definitely it's him. So after Funky, is there any update for next film? So many members are waiting for that. Uh, I can't say much. I think the production house and the team will announce it, but I can't say anything now. Okay. విశ్వక్ గారు, విశ్వక్ అన్న అదే ఈ మెయిన్ ఈ సాంగ్లో చూసుకుంటే ఎంత పెద్ద హీరో అయినా రిమోట్ అనేది హీరోయిన్ చేతికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏంటన్న మీ ఉద్దేశం ఏంటి? ఈ సినిమాలో రిమోట్ అనేది మీ చేతుల్లో ఉంటుందా, లేకపోతే ఒకవేళ రిమోట్ మీ చేతుల్లో ఉంటే రియల్ లైఫ్లో రిమోట్ ఎవరు అంటే ఏం చెప్తారు? నీ రిమోటెడ్ ఉంది. నీ నార్మల్గా అడుగుతున్నా బ్రో, చెప్పు. నా చేతుల్లో ఉంటుంది అన్న, రిమోట్ నా చేతుల్లో ఉంటుంది. వద్దా తోడొద్దా లైఫ్లో? ఒక తోడొద్దా? తోడు పెళ్ళి అయిపోయిందా? అవ్వలేదు. రిమోట్ ఇయ్యేవాళ్ళు కన్నా ఫస్ట్ నువ్వు ఎవరైనా రిమోట్ పెట్టాల్సిందే. ఏం సార్, అంతే కదా? ఒంటిగంట లెక్క మిగిలిపోతావు. లేకపోతే రిమోట్ పెట్టాలి, ఎవరి చేతిలోనో పెట్టాలి, తప్పదు. యా, హాయ్ అనుదీప్ గారు ఇక్కడ. సో చాలా మూవీస్లో అంటే మీరు డైరెక్షన్ చేసిన మూవీస్ కావచ్చు, చాలా చేయని మూవీస్లో కూడా యాక్ట్ చేశారు. సో ఇందులో మీరు కనబడబోతున్నారా మాకు ఏదైనా సర్ప్రైజ్? లేదండి, సర్ప్రైజ్ లేదండి, సర్ప్రైజ్. విశ్వక్ గారు, ఇవన్నీ టూల్ ఉన్నాడు. విశ్వక్ గారు ఇటండి. బెస్ట్ ఆఫ్ లక్ అండి. 2026లో మీరు కంగ్రాట్స్. అది కాక హిట్ కొడతారనే ఒక వైబ్ కనిపిస్తుంది నాకు. టీజర్ చూశాను, చాలా బాగుంది. సాంగ్ అయితే ఆల్రెడీ చూశారు కదా, వైబ్స్ ఎలా వస్తున్నాయో. మీకు ఎలాంటి వైబ్స్ అనిపిస్తున్నాయి 2026లో? నేను ఈసారి హిట్ కొట్టగలను అనే వైబ్ అనిపిస్తుందా మీకు? నా వైబ్స్ నేను నాతో ఉంచుకుందాం అనుకుంటున్నా, షేర్ చేసుకోకుండా. డెఫినెట్లీ నాకు లిటరల్లీ నేను ఎందుకు కోరుకున్నాను గట్టిగా, లాస్ట్ 14 సినిమా రిలీజ్ అయితే ఫిబ్రవరి 14 వీళ్ళు రకరకాల డేట్లు వేశారు, రిలీజ్ డేట్లు. కానీ నేను నా మనస్ఫూర్తిగా నేను మళ్ళీ ఈ సినిమా Feb 13th రిలీజ్ అవ్వాలి, తిరిగి మళ్ళీ 14th రోజు ఏం మిస్ అయినాం అనుకున్నామో, ఏది మిస్ఫైర్ అయింది అనుకున్నామో, సేమ్ 14th రోజు ఇట్ షుడ్ కమ్ బ్యాక్ ఇన్ టు మై హ్యాండ్స్ అని ఒక గట్టిగా అనుకున్నట్టున్నా. నేను Feb 13th అని వీళ్ళతో ఫైట్ చేస్తే వీళ్ళు April 3rd వెనక ముందు చాలా చేశారు, కానీ మరి గట్టిగా అనుకుంటా తిరిగి మళ్ళీ Feb 13th వచ్చింది. సో Feb 14th చెప్తా మీరు అడిగిన దానికి ఆన్సర్. యా, అనుదీప్ గారు, యాక్చువల్గా మీరు జాతిరత్నాలు సినిమా చేసినప్పుడు అవును, హీరోకి వాళ్ళకి ఎంత పేరు వచ్చిందో అవును, ఆ చిట్టి హీరోయిన్ కూడా అంతే అవునండి, పేరు వచ్చిందండి. అంటే ఈ సినిమాలో ఈ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఈ అమ్మాయి క్యారెక్టరు చాలా యూనిక్గా ఉంటుందండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ప్లస్ ఏంటంటే నేనేంటంటే కొన్ని అప్పటికప్పుడు డైలాగ్స్ రాయడం జరుగుతుంది. బట్ ఈమెకి లాంగ్వేజ్ రాదు, అయినా కానీ అప్పటికప్పుడు ఆమె నేర్చుకొని అప్పటికప్పుడు చేసింది యాక్టింగ్. సో మీకు చాలా ఈమె క్యారెక్టర్నే కాదు, సినిమాలో కూడా చాలా క్యారెక్టర్లు చాలా క్రేజీగా ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. విశ్వక్ గారు, అంటే ఈ అనుదీప్ సినిమాలో ఒక టిపికల్ క్యారెక్టరైజేషన్తో వెళ్తుంటే మీదొక స్టైల్ ఉంటుంది. సో ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేశారు? ప్రతి సినిమాలో ఎవ్రీ క్యారెక్టర్ నాకు తెలిసి కొంచెం ఛాలెంజింగ్ వే నేను చూస్ చేసుకున్నా. మీరు గామి అనుకోవచ్చు, అశోకవనంలో అర్జున కళ్యాణం అనుకోవచ్చు, ఊరి దేవుడు అనుకోవచ్చు. సో ఫిలింకి ఫస్ట్ చూసుకునేదే ఇఫ్ దెర్ ఇస్ ఎ కాంట్రాస్ట్ ఫ్రమ్ ఆల్ మై అదర్ క్యారెక్టర్స్ ఇన్ దిస్ ఫిలిం. సో ఇంకా కానీ నేను చేసిన ఇప్పటివరకు చేసిన అన్ని సినిమాల్లో అవుట్ అండ్ అవుట్ లైక్ వెరీ ఫ్రెష్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మాత్రం ఇదే అవుద్ది అనేది. అశోకవనం తర్వాత అనేది చెప్పండి. రొమాంటిక్ సీన్లో కొద్దిగా మీరు అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యారంటే ఎందుకు? అది చుట్టూ జనాలు ఉంటారు అన్ని. లేదండి, అంటే వీళ్ళే చేయని చెప్పారు, నేను చేశాను. వాళ్ళు చేయనన్నారు, వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కాకపోతే మీరే కొద్దిగా అన్కంఫర్టబుల్ వద్దులే కట్ అనేసి అన్నారు. అట్లా లేదండి, అంటే ఫస్ట్ నుంచి ఇది ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా చేద్దామని ఉంది కాబట్టి, సో దాన్ని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పు. సో దానికి తగ్గట్టు సీన్లు రాయడం అట్లనే ఉంటుంది. సో అది ఓకే, థ్యాంక్ యూ so much అందరికీ. థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద Thank you so much అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వే బెస్ట్. థ్యాంక్ యూ మీడియా, అండ్ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్.